హలో అండి. హాయ్. ఆహ్, మేము రీసెంట్‌గా విజిట్ చేసిన టెంపుల్స్‌లో ది బెస్ట్ టెంపుల్ వచ్చేసి ఈ టెంపుల్ అండి. యాక్చువల్లీ చాలా మందికి తెలిసి ఉంటుంది. బట్ నాకైతే తెలీదండి ఇప్పటి వరకు. ఇది నాగ్‌పూర్‌లోని రామ్‌టెక్ టెంపుల్‌ని మనం ఇప్పుడు సందర్శించబోతున్నామండి. దాని యొక్క విశేషాలు నేను మీకు చెప్తూ ఉంటాను. వింటూ చూడండి. యాక్చువల్లీ టెంపుల్ విజిట్ చేసేంత వరకు కూడా ఈ టెంపుల్ హిస్టరీ గానీ, లేకపోతే ఏం తెలీదండి నాకు. మేము మామూలుగా టూర్ ప్లాన్ చేసుకుంది మాత్రం అయోధ్య అండ్ వారణాసి అండ్ ప్రయాగరాజ్ అండి. అక్కడి నుంచి వస్తూ ఉంటే సడన్ మా డ్రైవర్ ఇక్కడ ఒక టెంపుల్ ఉంటది రామ్‌టెక్ అని, చాలా ఫేమస్ టెంపుల్ విజిట్ చేద్దామంటే వచ్చాము. బట్ చూసిన తర్వాత అనిపించిందండి, వావ్! ఇంత మంచి టెంపుల్ మేము ఎట్లా మిస్ అయ్యామని చెప్పేసి. మీరేదైనా టూర్ ప్లాన్ చేసేటప్పుడు మీన్స్ ఇటువైపుగా టూర్స్ ఏదైనా ప్లాన్ చేస్తే అయోధ్య, కాశీ, ప్రయాగ్రాజ్ అట్లా ప్లాన్ చేసుకున్నప్పుడు ఈ టెంపుల్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి. చాలా 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 ఫేమస్ టెంపుల్ అండ్ రాముడు విశ్రాంతి తీసుకోవడానికి ఇక్కడికి వచ్చి స్టే చేశాడు అని చెప్పేసి ఒక హిస్టరీ అయితే ఉందండి. చూడండి, ఇప్పుడు మనం చూడబోతుంది ఎంట్రన్స్ ఆఫ్ ది రామ్‌టెక్ టెంపుల్. ఇక్కడ ఓన్లీ రాముడే కాదండి, రాముడు, లక్ష్మణుడు అండ్ ఇంకా ఏకాదశి మాత అండ్ కౌసల్య మాత, దశరథుడు అండ్ హనుమాన్, చాలామంది టెంపుల్స్ ఇండివిజువల్గా. నేను ఇట్లా అయితే ఎప్పుడు చూడలేదండి. మామూలుగా చూస్తే గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ చూస్తాం కానీ శివాలయం, రామాలయం, రామాంజనేయ స్వామి ఇట్లానే చూశాను కానీ ఒక రామాయణంకి సంబంధించిన వాళ్ళందరూ వాళ్ళకి సపరేట్ టెంపుల్ ఉండడం నేనైతే ఫస్ట్ టైం అండి చూడడం. వచ్చేసామండి లోపలికి. చూద్దాం ఇప్పుడు. ఒక్కొక్క టెంపుల్ కూడా మనకి క్లియర్గా నేనైతే సాధ్యమైనంత వరకు తీసానండి వీడియో. అండ్ మీకు క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇప్పుడైతే మనం ఎంటర్ అవ్వబోతున్నాం టెంపుల్ లోపలికి. ఫస్ట్ ఎంట్రీలోనే దశరథుడి గారి టెంపుల్ ఉందండి. చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు సైడ్కి కనిపిస్తుంది కదండి, అది దశరథుడి టెంపుల్ తర్వాతనే మనకి మెయిన్ ఎంట్రన్స్ ఉందండి. మీకు కనిపిస్తుంది కదా రామ్‌టెక్ అనేసి. సో అది మెయిన్ టెంపుల్. ఇటు సైడ్కి ఉంది దశరథుడి టెంపుల్ అండి. బట్ ఇప్పటికైతే అక్కడ ఏం కూడా అంటే ఇప్పుడు కనిపిస్తుంది కదా మీకు, ఇదే దశరథుడి టెంపుల్. ఇందులో అయితే ఇప్పుడు ఎలాంటి ప్రతిమ కానీ లేదా విగ్రహం కానీ ఏం లేదండి. మరి ఎందుకు లేదో ఏంటో నాకైతే వివరాలు ఏం తెలీదు. బట్ అక్కడ రాసి ఉండడం మాత్రం దశరథుడి టెంపుల్ అనేది రాసిందండి. అండ్ నెక్స్ట్ ఈ విజిటింగ్ అయిపోయిన తర్వాత మేము రామ్‌టెక్ టెంపుల్ లోపలికి వెళ్తున్నాం. చూడండి, ఇది ఒక డిస్క్రిప్షన్ టైప్ ఉందండి, మనకి జస్ట్ తెలియడం కోసం పెట్టారు. ఇక్కడ వచ్చేసి రాముడి, సీత ఫోటో అండ్ లక్ష్మణుడి ఫోటో కనిపిస్తుంది. అండ్ వాళ్ళది మామూలుగా అన్నదానం కోసం ఎవరైనా విష్ ఉన్న వాళ్ళు డొనేట్ చేయవచ్చు ఇక్కడ, అది మనకు కనిపిస్తుందండి. ఇది లక్ష్మీ నారాయణుడి టెంపుల్ అండి. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మెయిన్ టెంపుల్ అండి, మెయిన్ రామ్‌టెక్ టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ హైలైట్ ఏంటంటే లైటింగ్స్ అండి. సో లైటింగ్స్తోనే టెంపుల్ మొత్తం అసలు ఒక రేంజ్లో కనిపిస్తుంది మనకి. చాలా 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 బాగుంటుందండి. చూడండి, ఇక్కడ నేను మీకు ఒక 2-3 టైప్స్లో అయితే లైటింగ్స్ చూపిస్తున్నాను. ఇంతకుముందు మనం చూసింది ఎల్లో అండ్ ఇది పింక్ అండ్ బ్లూలో, గ్రీన్లో అండ్ డిఫరెంట్గా ఈ లైటింగ్స్ వల్ల చూడండి మనకి టెంపుల్ ఎంత అదిగా కనిపిస్తుందో. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇక్కడ మనకు కనిపిస్తుంది స్వామినారాయణ్ మందిర్ అండి. యాక్చువల్లీ వీళ్ళకి కులదైవం లాగా ఏమైనా ఉంటారేమో. ఎక్కడ చూసినా అంటే ఏ టెంపుల్ దగ్గర చూసినా స్వామినారాయణుడు అయితే మనకు కామన్గా కనిపిస్తాడండి. ఈ మరాఠీలకి మేబీ ఏమైనా కులదైవం అయితే అయి ఉండొచ్చు. నాకు హిస్టరీ ప్రాపర్గా తెలీదు, మీరేం తప్పుగా అనుకోవద్దు. నా కోసం అయితే నాకు తెలిసింది చెప్తున్నానా అంతే. ఈ టెంపుల్కి పైన ఒక ఫ్లోర్ ఉందండి. లైక్ కింద మనం స్వామినారాయణ మందిర్ చూస్తున్నాం కదా, అండ్ పైన ఎక్కడానికి స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ పైనుంచి చూడండి ఇప్పుడు ఒక గోపురం లాగా కనిపిస్తుంది. అక్కడికి ఎక్కి చూస్తే అసలు సిటీ వ్యూ ఉందండి, మామూలుగా లేదు.
సూపర్‌గా అంటే సూపర్‌గా కనిపిస్తుంది. ఎస్పెషల్లీ నైట్ విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి ఇది. మీరు మీ టూర్‌లో ఒకవేళ ఈ ప్లేస్‌ని గనక చూస్ చేసుకుంటే గనక ఖచ్చితంగా నైట్‌లో మాత్రమే విజిట్ చేయండి. ఆఫ్టర్ 6 అసలు మామూలుగా ఉండదండి ఈ టెంపుల్ విజిటింగ్. ట్రై చేయండి. ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఒక మంచి టెంపుల్ చూసిన ఫీల్ అయితే మీకొస్తుంది. చూస్తున్నారు కదా ఇక్కడ ప్రభు శ్రీరామచంద్రమూర్తి టెంపుల్ అండి. ఇది మెయిన్ టెంపుల్. ఇందులో రాముడి టెంపుల్ కనిపిస్తుందండి. ఈ గోపురం చూసారు కదా, అసలు ఎంత చక్కగా ఈ ఆర్కిటెక్చర్ ఉందంటే చాలా 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 బాగుందండి. ఇప్పుడు మీకు కనిపిస్తుంది వచ్చేసి లక్ష్మణుడి టెంపుల్ అండి. అండ్ ఇది వచ్చేసి ఏకాదశి మాత అండి. అండ్ ఇక్కడ కౌసల్యాదేవిది కూడా టెంపుల్ ఉంది. అండ్ హనుమాన్ టెంపుల్ కూడా ఉందండి ఇందులో. మేబీ ఎగ్జాక్ట్లీ ప్రాపర్గా నేనైతే తీస్తానా లేదా నాకు తెలీదు, బట్ మీకైతే కన్వే అవుతుందనే అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇక్కడ కన్వే చేశారండి, ఇక్కడ ఫొటోస్ తీయడం రిస్ట్రిక్టెడ్ అని. బట్ ఎవరు కూడా ఊరుకోరు కదండి, మనలాంటి వాళ్ళు ఎస్పెషల్లీ. ఎవరి చేతుల్లో చూడు మొబైల్స్ కనిపిస్తూనే ఉంటాయి అండ్ ఫొటోస్ తీస్తూనే ఉంటారు. ఇక చూద్దామండి, మనం టెంపుల్ వ్యూ చూద్దాం నెక్స్ట్. ఇది చూడండి లక్ష్మణ స్వామి మందిర్. లోపల చూడండి లక్ష్మణుడు కొలువుదీరి ఉన్నాడు. మనకి క్లియర్గా కనిపిస్తారండి, బయట నుంచి చూసినా కూడా మనకి చాలా క్లియర్ వ్యూ ఉంటుంది. అండ్ ఇంత చక్కగా అయితే నేను ఎక్కడా కూడా చూడలేదండి. ఎప్పుడు రాముడు లక్ష్మణుడు కలిసి ఉన్న విగ్రహాలు కానీ కలిసి ఉన్న ఫొటోస్ కానీ చూడడమే కానీ లక్ష్మణ్ని సింగిల్గా ఎప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం అండి. మేబీ అదే టెంపుల్ యొక్క ప్రత్యేకత అనుకుంటా అండి. ఎవ్రీ వన్కి సింగిల్ దేవాలయాలు ఉండడం చూస్తున్నామండి ఇక్కడ. చూడండి ఇప్పుడు ఇది హనుమాన్కి సపరేట్ టెంపుల్, లక్ష్మణమూర్తికి సపరేట్ టెంపుల్, సీతామాతకి, ఏకాదశి మాతకి అండ్ కౌసల్యాదేవికి అండ్ దశరథ మహారాజుకి కూడా ఇక్కడ సపరేట్ టెంపుల్స్ ఉన్నాయండి. అండ్ నారాయణమూర్తికి కూడా సపరేట్ టెంపుల్ ఉంది. అండ్ పైన కూడా మనకి చెప్తున్నా కదండి, నారాయణ స్వామి టెంపుల్కి పైన ఎక్కడానికి మనకి స్టెప్స్ ఉన్నాయి. అండ్ ఆ పైనుంచి చూస్తే ఆ వ్యూ అసలు నిజంగా మీరు కళ్ళు కూడా మర్చిపోలేరండి. నేను ఇంత విజిట్ చేసిన దాంట్లో ది బెస్ట్ విజిట్ అంటే నాకు రామ్టెక్ టెంపుల్ లాగానే అనిపించిందండి. ఇది శ్రీకృష్ణ టెంపుల్ అండి. యాక్చువల్గా ఇది ఎంట్రన్స్లోనే ఉంటుంది, బట్ మెయిన్ టెంపుల్ గురించి మీకు ఫస్ట్ చెప్పాలి కాబట్టి నేను మెయిన్ టెంపుల్ కోసం చెప్పాను. మనకి ఎంట్రన్స్లో అంటే రామ్టెక్ టెంపుల్కి వచ్చే ముందే ఒక 3 టెంపుల్స్ కనిపిస్తాయండి. అందులో ఒకటి శ్రీకృష్ణ టెంపుల్ అండ్ ఇప్పుడు కనిపిస్తున్నారు కదండి ఈ మాతా టెంపుల్. ఈ మాత మహారాష్ట్రీయుల కులదైవం అనుకుంటా అండి. ఇదొక టెంపుల్. అండ్ ఇక్కడ కనిపిస్తున్నారు కదా నెక్స్ట్ శ్రీ చక్రధర్ ప్రభు టెంపుల్ అండి ఇది. ఇది రామ్టెక్ టెంపుల్ నుంచి మనం కిందకి చూస్తే నైట్ వ్యూ అండి. నాగ్పూర్ నైట్ వ్యూ మొత్తం కనిపిస్తుంది. అసలు 2 కళ్ళు సరిపోలేదండి చూడడానికి. తప్పకుండా ఈ ప్లేస్ని విజిట్ చేయండి.